హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీక్రెట్ ఆఫ్ ద సాయిల్ అండ్ కిచెన్. ఈరోజు చేయబోయే రెసిపీ బ్రెడ్ హల్వా. నా స్టైల్లో బ్రెడ్ హల్వా ఎలా చేయాలని మీకు చూపిస్తాను. ముందుగా నేను ఒక 9 బ్రెడ్స్ తీసుకుని ఆ 9 కలిపి మొత్తం పొడి చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ ప్లేట్లో గుమ్మడి పప్పు, అలాగే జీడిపప్పు, కిస్మిస్ తీసుకుని ఇప్పుడు పెనంలోని నెయ్యి 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకొని ఆ జీడిపప్పు అలాగే గుమ్మడి పప్పు ముందు వేసుకుంటున్నానంటే అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు అవి తీసేసిన తర్వాత కిస్మిస్ కూడా వేసుకొని వేపుకోవాలి. రెండు కలిపి ఒకసారి వేపేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మాడిపోతుంది కిస్మిస్. అందుకని నేను తర్వాత వేద్దామని పక్కన పెట్టుకున్నాను. చూసారు కదా, లైట్గా గోల్డ్ కలర్ రావాలండి. లైట్గా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇలా లైట్గా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత నేను ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి చూడండి. మనకు కూడా చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. చూసారు కదా, ఇలాగా కిస్మిస్ కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే పెనంలో నేను బ్రెడ్ కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా నెయ్యి వేయట్లేదండి, ఆ నెయ్యి సరిపోతుంది. అది గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా నెయ్యి వేసుకొని మనం బాగా వేపుకుంటే కొద్దిగా లైట్గా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. చూసారు కదండి, ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నేను ఆ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా కలర్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు అదే పెనంలో నేను ఒక గ్లాసున్నర వాటర్ వేసుకుంటున్నాను. ఈ గ్లాసున్నర వాటర్ కూడా మరిగిన తర్వాత అప్పుడు నేను పంచదార వేసుకుంటున్నానండి. ఇదిగో చూడండి, ఒక అరకప్పు ఉంటుంది. ఈ అరకప్పు కూడా పంచదార వేసుకొని కరిగే వరకు కూడా కలుపుకోవాలి. ఇలా మొత్తం కరిగిపోయిన తర్వాత నేను ఇందులోని యాలక్కాయలు 2 చెదగొట్టి వేసుకుంటున్నాను. అది ఫ్లేవర్ బాగుంటుందండి, అలాగే ఆరోగ్యానికి కూడా మంచిది. మన యాలక్కాయలు వేసుకోవడం వల్ల నీళ్ళు మరిగిపోయిన తర్వాత ఇప్పుడు నేను ముందుగా చేసి పెట్టుకున్న బ్రెడ్ పొడి కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. పిల్లలు కూడా పెద్దోళ్ళైనా సరే చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది కూడా. ఇప్పుడు నేను ఒక అరకప్పు పాలు వేసుకుంటున్నాను. కొంతమందికి పాలు ఇష్టం ఉండదు, వాళ్ళు కావాలంటే పాలు స్కిప్ చేయొచ్చు. కానీ పంచదార మాత్రం కొద్దిగా తగ్గించి వేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది. పాలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. మీకు నచ్చినట్లయితే లేదంటే ఇరిగిన పాలు కూడా వేసుకోవచ్చండి. పాలు ఇరిగిన తర్వాత మనం ఎర్రగొట్టి వేసుకుంటే అదొక టేస్ట్ చాలా బాగుంటుంది. అలా కూడా ఒకసారి ట్రై చేసి చూపిస్తాను మీకు కూడా. ఇప్పుడు ఇందులో నేను ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకుంటున్నాను. ఇప్పుడు ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ వేపుకున్నాం కదా, అవి కూడా వేసుకుంటున్నానండి. వేసుకొని కలిపేసుకోవడమే. చాలా సింపుల్ అండి, ఇంకేమీ లేదు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూసారు కదా, బ్రెడ్ హల్వా రెడీ.